శ్రీకాళహస్తి రూరల్ మండల వైసీపీ అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తల్లి జయమ్మ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇంట్లో పనిచేసే రమేష్ రెడ్డి హత్య చేసినట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. రమేష్ రెడ్డి అప్పులు అవ్వడంతో జయమ్మపై దాడి చేసి దొంగతనం చేసినట్లు వెల్లడించారు. ఇంటి గ్రిల్ ను మిషన్ కట్టర్ తో కట్ చేసి లోపలికి వెళ్లినట్లు గుర్తించామన్నారు. విచారణలో రమేష్ రెడ్డిపై అనుమానం రావడంతో అతనిపై నిఘా పెట్టామన్నారు. నిందితుడి నుంచి మంగళసూత్రం 2 గాజులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఆ ఇంట్లో పనిచేసే రమేష్ రెడ్డి అనే వ్యక్తే పూర్తిగా ఈ నేరం చేసినట్లుగా అన్ని ఆధారాల ద్వారా నిరూపించడం జరిగింది. ఇతను అప్పులు ఎక్కువ అవ్వడం వలన దొంగతనం చేయాలనే ఒక దురుద్దేశంతో వారిపై దాడి చేసి అందులో ఉండే బంగారం వీటిని దొంగిలించుకొని వెళ్ళడం జరిగింది. అవి కూడా రికవర్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ అయిన ఈ కేసుని ఛేదించడంలో ప్రముఖ పాత్ర పోషించిన అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్, డిఎస్పీ శ్రీకాళహస్తి అండ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళ టీంని అభినందిస్తూ